తమిళ్లో సూపర్ డీలక్స్ అనే సినిమా ఉంది. ఆ సినిమా ఫస్ట్ సీన్లోనే సమంత వేరే వ్యక్తితో ఎక్స్టర్నల్ ఎఫైర్లో ఉంటుంది. భర్త లేని టైం చూసి బాయ్ ఫ్రెండ్ సమంత ఇంటికొచ్చి ఇద్దరూ సెక్స్ చేస్తుంటారు. అలా సెక్స్ చేస్తున్న టైంలో హఠాత్తుగా బాయ్ ఫ్రెండ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చి పోతాడు. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సీన్ ఎందుకు చెప్పానంటే, సెక్స్కి హార్ట్కి సంబంధం ఉంటుందా? సెక్స్ చేసినప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయనేదే ఇప్పుడు మన టాపిక్. నిజానికి ఎవరైనా మగాడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వింటాం, కానీ సెక్స్ చేస్తున్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని చాలా రేర్గా న్యూస్ చూస్తాం. అయితే గుండె జబ్బులున్న వ్యక్తి సెక్స్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుందా, లేక నార్మల్ వ్యక్తి సెక్స్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందా అనేది హైపోథెటికల్ క్వశ్చన్. ఇక్కడ సెక్స్లో కొన్ని సందర్భాల్లో ఎగ్జైట్మెంట్ అవ్వడం వల్ల కూడా గుండెపై ప్రభావం ఉంటుందనేది మెయిన్ పాయింట్. 1963లో జపాన్లో సెక్స్పై జరిగిన పరిశోధనలో సెక్స్లో సడన్ డెత్స్ అనేవి చాలా రేర్ అని తేలింది. అవి 0.6% ఉన్నట్టుగా గుర్తించారు. అది కూడా వివాహేతర సంబంధాల్లోనే జరిగినట్లు కనుగొన్నారు. అయితే ఈ డేటాలో ఉన్న ఇంకొక చిక్ ఏంటంటే, సెక్స్ టైంలో భర్త హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోతే ఆ విషయాన్ని భార్యలు బయటకు చెప్పరు. అదే వివాహేతర సంబంధాల్లో అయితే బయట ఎక్కడో జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని దాచడం కష్టమవుతుంది. దీన్ని బట్టి పరిశోధకులు అర్థం చేసుకున్నది ఏంటంటే, వివాహేతర సంబంధాల్లో ఉండే ఎగ్జైట్మెంట్ వల్లే సడన్ డెత్స్ అనేవి జరుగుతున్నాయని కనుగొన్నారు. అందుకే రిస్క్గా ఉండే పరిస్థితుల్లో సెక్స్ చేయొద్దని చెప్తున్నారు. మాస్టర్ అండ్ జాన్సన్లు సెక్స్ టైంలో హార్ట్ రేటు, బీపీ పెరగడాన్ని గుర్తించారు. ఈ మాస్టర్ అండ్ జాన్సన్లు ఎవరంటే, అమెరికాకు చెందిన సెక్స్ పైన విస్తృతంగా పరిశోధనలు జరిపినవారు. అలాగే గోమ్ వాగ్నర్ అనే వ్యక్తి 10 మంది యువకులను స్వయంతృప్తి పొందుతుండగా పరిశీలించాడు. ఇలా 3 సార్లు గమనించాడు. మూడోసారి వచ్చేసరికి హార్ట్ రేటు, బీపీలో పెరుగుదల కొద్దిసేపే ఉన్నట్టుగా గుర్తించాడు. అయితే ఇలా ఎందువల్ల జరుగుతుందని చూస్తే, లేబరేటరీ పరిస్థితులకు అలవాటు పడ్డందువల్ల మూడోసారి హార్ట్ రేటు, బీపీలో తగ్గుదల ఉందని గమనించాడు. 1976లో జరిగిన మరొక పరిశోధనలో పోర్టబుల్ ఈసీజీ, బీపీ రికార్డ్స్ను ఉపయోగించి భార్యలతో తమ ఇంట్లోనే సెక్స్ జరిపే వారిని 10 మందిని పరిశీలించారు. అయితే వాళ్ళలో భావప్రాప్తి టైంలో గుండె కొట్టుకోవడం నిమిషానికి 114 దాకా పెరిగింది. అయితే 2 నిమిషాల్లోనే అది నిమిషానికి 69 తగ్గినట్లు చూశారు. 1980లో మరో రకమైన పరిశోధన చేశారు. సెక్స్ చేస్తున్నప్పుడు హార్ట్ రేటుని, మెట్లు ఎక్కుతున్నప్పుడు కలిగే హార్ట్ రేటుని పోల్చి చూశారు. అయితే మనిషి 22 మెట్లు ఎక్కినప్పుడు గుండె కొట్టుకోవడం ఎంత ఎక్కువ అవుతుందో సెక్స్ టైంలో కూడా అంతే ఉంటుందని గమనించారు. అలాగే గుండె జబ్బులున్నవారు మెట్లు ఎక్కినప్పుడు కలిగే హార్ట్ రేట్ కంటే సెక్స్లో తక్కువ ఉంటుందని గుర్తించారు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజులు చేసేవారి కంటే చేయని వారి గుండెపై ఎక్కువ ప్రభావం ఉన్నట్లు తేల్చారు.